ఈ ఒలింపిక్ గేమ్స్ 2024 ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ భారతదేశ జనాభా 145 crores, కానీ సాధించిన పథకాలు స్థానం చూస్తే 71 వితౌట్ గోల్డ్, స్వర్ణం కూడా లేకుండా. ఏంటి అసలు కాపాడతారు అంటే మన దగ్గర క్రీడాకులకు అసమర్థత అంటారా, లేదా గవర్నమెంట్ పాలసీస్ అంటారా? ఆ ప్రశ్నలోకి వెళ్లే ముందు ఒలింపిక్స్ గురించి కొంచెం కొన్ని వివరాలు మనం తెలుసుకోవాలి. ఓకే సార్. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా క్రీడల్లో అత్యున్నత స్థానం ఉన్నది ఒలింపిక్స్ క్రీడలు. ఇది దేశాలు పాల్గొవడం అన్నది ఇందులో కీలకం. మన భారతదేశం వరకు వస్తే 1900 సంవత్సరం నుంచి 2024 వరకు, అందువల్ల మనం కొంచెం చరిత్రలోకి కూడా వెళ్తే కొన్ని విషయాలు మనకి అర్థం అవుతాయి. ఓకే సార్. అంటే 1900 నుంచి 2024 వరకు, అంటే సుమారు 124 సంవత్సరాలు మనం ఒలింపిక్ క్రీడల్లో భాగస్వామి అయ్యాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ప్యారిస్ ఒలింపిక్ క్రీడలు అనేది 33వ ఒలింపిక్ క్రీడలు. ఇవి 34వది 2028లో లాస్ ఏంజల్స్ లో జరగబోతున్నాయి. 2032 కూడా వచ్చేసింది. మనం 2036 ఒలింపిక్ క్రీడలు నిర్వహించడానికి మనం బిడ్ వేస్తామని చెప్పి మన ప్రధానమంత్రి గారు చెప్పారు. 2036కి అంటే 2028 లాస్ ఏంజల్స్ లో జరగబోతుంది. 2032 కూడా ఒక దేశం వచ్చింది, ఆ దేశం నిర్వహించడానికి నిర్ణయం అయింది. ఇప్పుడు 2036 కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఈ 124 సంవత్సరాలు కాకుండా ఇంకొక 12 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద భారతదేశంలో ఒలింపిక్ క్రీడలు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొదటి అంశం ఏంటనంటే 124 పరిధిలో లేదు, స్వాతంత్రం వచ్చింది 47 అని తీసుకున్నా, 77 గడిచినా మనం అసలు ఒలింపిక్ క్రీడలు నిర్వహించడానికే మనకి శక్తి లేదన్నది. ఇప్పుడు పోనీ మోడీ గారు వచ్చి ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, ఇప్పుడు 11వ ఏట పాలనలో ఉన్నారు. ఇప్పుడు కూడా మనం 2036కి ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. అది కూడా చెయ్యలేము అని ఇప్పుడు వార్తల్లో వచ్చింది. ఎందుకనంటే ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలి అనంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ పెట్టిన నిబంధనలకి మన భారతదేశంలో ఆ స్టేడియంలు తయారయ్యి ఉండాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదు, క్రీడాకారులకు ఫెసిలిటీస్ కానీ, మొత్తం ఒలింపిక్ విలేజ్ స్టేడియంస్ కానీ, విలేజ్ మీద అది భాగం. అది వీటికి ఇప్పుడు మనం బిడ్డేద్దామని ప్రధానమంత్రి గారు చెప్పిన నేపథ్యంలో మీకు వార్తల్లో వచ్చింది ఏంటనంటే మనం ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ పెట్టిన నిబంధనలు ప్రకారం చూస్తే కేవలం 10% మనం కలిగి ఉన్నామని చెప్పినాను. దానికి మీరు ఇందాక అన్నట్టు ఖేలో ఇండియా అని చెప్పినాని ప్రధానమంత్రి గారు, ఖేలో భారత్ అన్నది ప్రధానమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి 2014 తర్వాత పెట్టారు. అనేక సంభాషణల్లో ఆయన చెప్పింది ఏంటి అనంటే అసలు ఖేలో భారత్ పెడుతుందే మనం క్రీడల్ని పెంచడానికి అని చెప్పినారు. కానీ 2017లో ప్రారంభమైంది అది.